ఉదయం నుండి లేదంటే నిన్నటి నుంచి ఈ వైసీపీ నాయకులు కానీ ఈ సాక్షి మీడియా కానీ ఒక అమాయకుల్ని అరెస్ట్ చేశారు, అన్యాయంగా ఇరికిచ్చారు, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వల్లభనేని వంశీ గురించి కథనాలు పుంకాను పుంకాలుగా వండి వారిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి అమాయకుడు అసలు ఏం తెలియదు, నోట్లో ఏలు పెడితే కొరకలేడంటూ వల్లభనేని వంశీ గురించి చెబుతుంటే గనక నాకు ఉదయం నుంచి అయితే నవ్వు ఆగట్లా నిన్నటి నుంచి. ఎందుకంటే గనక ఇది జరిగింది 2023 ఫిబ్రవరిలో జరిగింది. మా సాక్షి వాడికి ఏమైందో తెలియదు పాపం. వల్లభనేని వంశీని 2024 ఫిబ్రవరిలో అరెస్ట్ చేయడానికంట 2023 నుంచే ప్లాన్ మొదలు పెట్టారంట. అంటే ఈ సాక్షి వాడు చెప్పేది ఏంది, 2023 ఫిబ్రవరిలోనే వీళ్ళకి తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డికి కానీ వల్లభనేని వంశీకి కానీ వీళ్ళందరికీ తెలిసిపోయింది ఓడిపోతాం మనం 2024 2025 ఫిబ్రవరిలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారు, 2025 ఫిబ్రవరిలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారు అని చెప్పి 2 సంవత్సరాలు ముందరే తెలిసిపోయిందంట. అసలు 2023 ఫిబ్రవరిలో ఏం జరిగింది? ఎందుకంటే పట్టాభి గారు వెళ్ళిన రోజు అక్కడికి ఒక రిపోర్టర్గా నేను వెళ్ళున్నాను అక్కడికి ఆ రోజు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షిని నేను చెప్తా వినండి. 2023 ఫిబ్రవరిలో దొంతు చిన్న అనే వ్యక్తి వల్లభనేని వంశీ మీద ఒక పోస్ట్ పెట్టారని చెప్పి, అలాగే అతని గురించి ఒక వీడియో రిలీజ్ చేశారని చెప్పి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంటి మీద అర్ధరాత్రి పూట ఈ వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి అతని వాహనాలు తగలబెడితే ఆ విషయమై మరుసటి రోజు ఉదయం పట్టాభి గారు అక్కడికి వెళ్ళారు. పట్టాభి గారితో పాటు టీడీపీ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళారు. ఎందుకు ఇదంతా జరిగింది? రాత్రి నుంచి అతను ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోలీసులకు ఫోన్ చేసినా అక్కడికి రావట్లేదు. 2023 ఫిబ్రవరిలో ఇది జరిగింది. ఎంత భయపెట్టాడంటే కనుక పోలీసులను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని పోలీసులను కూడా ఇంటికాడి దగ్గరలోకి రానివ్వకుండా ఏం జరిగినా వదిలేయండి అంటూ పోలీసులను కూడా పక్కన కూర్చోబెట్టిన మహాముద్రి వల్లభనేని వంశీ. అలాంటి తరుణంలో అతనికి అండగా నిలబడటానికి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పట్టాభి గారు దొంతు చిన్నకి సపోర్ట్ గా అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళటానికి ముందలే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఇలాంటి రౌడీ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, వీడు ఒక పిల్ల సైకో ఉన్నాడు ఇక్కడ అంటూ వల్లభనేని వంశీ గురించి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వీడియో అప్లోడ్ అవ్వకుండానే పట్టాభి గారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేదలికే రోడ్డు మీద 200 మంది గుమిగూడి పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో ఉన్న గన్నవరం పార్టీ ఆఫీసు మీద దాడికైతే తెగబడింది ఈ మోక. ఏం చెబుతారు? వీడు అమాయకుడా? నేను ప్రత్యక్ష సాక్షిని. కర్రలు, కత్తులు, రాడ్లు ఏది దొరికితే అది దొరికిన వాళ్ళను దొరికినట్టు పోలీసుల తలలు కూడా పగలగొట్టారు ఈ దుర్మార్గుడు. 200 మంది ఉంటే కనుక ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎంతమంది వెళ్ళారు అనుకున్నారు? 4 5 వెళ్ళారు పోలీసులు. వాళ్ళను కూడా నెట్టేసుకుంటా వెళ్ళిపోయి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఈ రోజు ఈ సాక్షిలో ఈశ్వర్ గారు ఏం చెబుతున్నాడు? 2023 ఫిబ్రవరిలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి స్కెచ్ చేశారు అంటాడు. ఇక అంబటి రాంబాబు గారు ఉన్నాడు, వాడి గురించి చెప్పకూడదు. అమాయకుడు, సౌమ్యుడు, ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఎలా అనిపించింది? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. 2023 ఫిబ్రవరిలో మీరు రాజారెడ్డి రాజ్యాంగం నడిపించారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏందో చెప్పమంటావా? అంతా చట్టపరంగానే వెళ్తుంది. రాజారెడ్డి రాజ్యాంగం చెప్పమంటారా? అదే గన్నవరంలో జరిగిన గొడవల్లో ఒక మహిళని అరెస్ట్ చేయడానికి వెళ్తే నైట్ వేర్ మీద ఉన్న ఆమెని డ్రెస్ కూడా మార్చుకోనికుండా వీడియో తీసుకెళ్లారు. అది రాజారెడ్డి రాజ్యాంగం. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నువ్వు చెబుతున్నావు చూడు అంబటి రాంబాబు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో నేను బట్టలు మార్చుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి గడేసుకొని 40 నిమిషాల పాటు బాత్రూంలో కూర్చొని మీ బులుగు మీడియాకి, మీ వైసీపీ నాయకులకి ఫోన్లు చేసుకునే అంత స్వేచ్ఛ ఇచ్చింది.
రెడ్ బుక్ రాజ్యాంగం మీరు అని చెబుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం 40 నిమిషాల పాటు ఎవడెవడికి ఫోన్లు చేశాడో ఆ గన్నవరం గాండుగాడు ఎన్ని మాటలు మాట్లాడాడు. దాని తర్వాత ఒక విలేకరు అడిగితే గనక ఏం చెప్పాడు? నన్ను అన్నారు, నా అభిమానులకు కోపం వచ్చింది అందుకని దాడి చేశారు అన్నారు. నిజంగానే నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు వాగిన వాగుడికి తెలుగుదేశం పార్టీకి కూడా అభిమానులు ఉంటారు నాయన. భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని నువ్వు వాగిన వాగుడికి తెలుగుదేశం పార్టీకి కూడా అభిమానులు ఉంటారు. వాళ్ళకు కూడా కనుక ఎక్కడో కాలిందనుకో, నువ్వు ఈ పార్టీకి ఎక్కడుండేవాడువో నీకే తెలుసు. కానీ ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉండి రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి నిన్ను చట్టపరంగానే అరెస్ట్ చేశారు. ఏం చెబుతాడు ఎవడీడు? అంబటి రాంబాబు ఏమంటాడు? చట్టపరంగా కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం పరంగా అరెస్ట్ చేశారు. ఏం చేశాడని అరెస్ట్ చేశారు అంటే కనుక చాలా చేశాడు రా వాడు. వాడికి చేసిన అక్రమ తవ్వకాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు మైనింగ్ లోనే 195 కోట్లు కొల్లగొట్టాడు. ఒక్క నిమిషం ఏం మాట్లాడాడు ఈ అంబటి రాంబాబు మీకు వినిపిస్తూ వివరిస్తా. ఒక్క నిమిషం. వినిపిస్తా వీడి మాటలు కూడా వినిపించి వీడి మాటలకి ఆ ఈశ్వర్ మాటలకు కూడా కౌంటర్ ఇద్దాం. పోలీసులు ఎలా చేయట్లేదంటే చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్న అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడు చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెలంగాణ అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఎవడో ఏదో పనికిమాలిన వాగుడు వాగాడని చెప్పి దాన్ని ఆధారంగా తీసుకుని ఫైబర్ నెట్ స్కామ్ అని చెప్పి, స్కిల్ స్కామ్ అని చెప్పి బస్సులో నిద్రపోతున్న అతన్ని అర్ధరాత్రి 3 వెళ్ళి తలుపులో తట్టి నిద్ర లేపి గందరగోళం చేసి అరెస్ట్ చేశారా? అది అక్రమ అరెస్ట్ అంటే గనక. అర్ధరాత్రి 2ంటికి అక్కడ పోలీసులు చేరుకున్నా సరే, ఏది మై హోమ్ పూజా దగ్గరికి పోలీసులు చేరుకున్నా సరే తెల్లారిజామున 6 గంటలకు వెళ్ళి తలుపు కొట్టారు చూడు, కాలింగ్ బిల్ కొట్టారు చూడు. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. అర్ధరాత్రి పూట గోడలు దూకి అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకొని ఉన్నా సరే ఆయన్ని లాక్కొచ్చి నీ డొక్కు జీబులో పడేపించి 450 కిలోమీటర్ల డొక్కు జీబులో గొతకల రోడ్లలో తీసుకొచ్చారు చూడు. అది అక్రమ అరెస్ట్ అంటే గనక. ఏదో చిన్న పిట్టగోడ కాడ చిన్న ఇష్యూ జరిగిందని చెప్పి అయ్యన్న పాత్రుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అర్ధరాత్రి పూట గేట్లు దూకి. అసలు అక్రమ అరెస్ట్ అంటే ఏందో చెప్పమంటావా? గోడలు దూకొచ్చి లైట్లు పగలగొట్టి యూట్యూబర్లను అరెస్ట్ చేయటం అయ్యి అక్రమ అరెస్టులు అంటే కనుక. వీడిని చేసింది అక్రమ అరెస్ట్ కాదు. పట్టాభి గారిని అరెస్ట్ చేసి ఎన్ని స్టేషన్లు తిప్పారా? ఒక స్టేషన్ లో పెట్టేసి ఏకంగా కరెంటు తీసేసి అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు. ఇది అక్రమ అరెస్ట్ అంటే. తెలుసుకో అక్రమ అరెస్ట్కి సక్రమ అరెస్ట్కి తేడా తెలుసుకో. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు. మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏంటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్ష కట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఎలిమినేట్ చేయాలనుకుంటే గనక వాడు ఎన్ని రోజులు బతుకుండేవాడు కాదురా అయ్యా. ఏంది అన్యాయంగా అరెస్ట్ చేశారా?
సరే, మీరు చెప్పినట్టు సత్యవర్ధన్ వీళ్ళు బెదిరించకుండా వీళ్ళు ఏం చెయ్యకుండా ఏది వల్లభనేని వంశీ వాళ్ళు ఏం చేయకుండానే కోర్టుకి వల్లభనేని వంశీ కారులో వచ్చాడా? సాక్ష్యం ఇచ్చిన తర్వాత, అక్కడ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వల్లభనేని వంశీ ఇంటికి మై హోమ్ హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ గెస్ట్ హౌస్లో ఎందుకు పెట్టారు చెప్పరా అంబటే? వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటంటే కనుక దారిని పోయే కంపెనీ గుద్దగా తగిలించుకున్నాడు రావాడు. వాస్తవం చెబుతున్నా, తన గొయ్యి తనే తవ్వుకొని ఆ గోతులో నిలువునా పడుకున్నాడు. దారిని పోయే కంపెనీ తీసుకొచ్చి గుద్దనే తగిలించుకున్నాడు వాడు. పచ్చిగా చెప్పాలంటే గనక ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే గనక, ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందో దాని మీద నన్ను అరెస్ట్ చేయొద్దంటూ ఇక్కడ లోకల్ కోర్టులను సంప్రదిస్తే ఇక్కడ ఊరట లభించగా, ముందస్తు బెయిల్ లభించగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్. అది కండిషన్ బెయిల్. కండిషన్ బెయిల్లో కూడా ఏముంది? సాక్షులను ప్రభావితం చేయకూడదు, కేసు నీరుగార్చే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడకూడదు అంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ వీడేం చేశాడు? అసలు కేసే లేకుండా చేస్తే గనక మనకి బాధ అంతా ఉండదులే అని చెప్పి ఎవరైతే కేసు పెట్టారో సత్యవర్ధన్ని, అతన్ని ఏకంగా కిడ్నాప్ చేసి బెదిరించి నిన్ను చంపేస్తాం, మీ కుటుంబ సభ్యులను చంపేస్తాం, లేదంటే గనక ఏదైనా చేస్తాం నిన్ను అని చెప్పి బెదిరించేసి అతనికి డబ్బులు కూడా ఆశ చూపించి తీసుకెళ్లి తన సొంత కారులో తీసుకెళ్లి కోర్టు లోపల కూడా తన సొంత కారులో తీసుకెళ్లి కోర్టు ఆవరణలోకి తన కారులో తీసుకెళ్లి దింపి అక్కడ స్టేట్మెంట్ ఇప్పించి మళ్ళీ అటు నుంచి అటు తీసుకెళ్లారు. ఎవడ్రా అమాయకుడు ఇప్పుడు చెప్పరా? మేము అదే చెప్పేది, పొడుకున్న కుక్కని రాయేసి కొట్టి కనిపించుకున్నాడు రా. పచ్చిగా చెబుతున్నా. దారిని పోయేది తీసుకెళ్ళి కిందేదో పడి ఉంది అనుకుందాం, దాన్ని పోతే గనక పోయిందిలే అని చెప్పి వాసన చూసుకొని గనక పోయినట్టయితే పోయేది, తీసి నోట్లో పెట్టుకొని నాకాడు. అందుకే ఈ కంపు అయింది. శుభ్రంగా కండిషన్ బెయిల్ మీద ప్రశాంతంగా ఉండేవాడు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కేసు తేలేదాకా కండిషన్ బెయిల్ మీద ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? సాక్షిని బెదిరించాడు, వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఏం చెబుతున్నాడు? వాళ్ళ ఆవిడ చెప్పిందండి, తప్పులు చేయని వాళ్ళు ఎవరంటూ ఉండారని. అమ్మా, తప్పులు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనే మాట అందరికీ తెలుసు. తప్పుడు కోతల కూసే నా కొడుకు, ఇదే మీ ఆయనకు చెప్పాల్సింది. అరే, నీకు ఆమె చేతితోటి నీకు అన్నం వడ్డించిందిరా ఎదవా, ఆమె చేతితో టీ కలిపించిందిరా భువనేశ్వర గారి మీద, నువ్వు అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? తిన్న కంచంలో కక్కే నా కొడక అని చెప్పి నువ్వు ఆ రోజు నీ మొగుడుకు చెప్పాల్సింది. ఈ తెప్పలు తప్పే కదా. ఇంకోటి కూడా చెబుతుందండి, మా ఆయనకు దగ్గు వస్తుంది, డస్ట్ లో కూర్చోబెట్టారు, 5 గంటల పాటు డస్ట్ లో కూర్చోబెట్టారంటే లేదు, ఏసీ శుభ్రంగా ఫ్లోర్లు క్లీన్ చేసి మల్లెపూలు చల్లి అత్తరేసి పొనుకోబెడతారు అని అక్కడ. సిగ్గుండాలు మాట్లాడటానికి. మహిళ అయిపోయావు, ఇంతకు మించి నోరు జారలేకపోతున్నావు, న్యాయ పోరాటం లేదు చేస్తాన్నావుగా చేసుకో. అరే అంబటే, నీకు ఇంకోటి కూడా చెబుతున్నా, చాలా క్లియర్ గా చెబుతున్నా అంబటే, అక్రమ అరెస్టులు అంటూ ఏముండవు. ఉండేదంతలా సక్రమైన అరెస్టులే, పక్కా ప్రూఫ్లతోటే. నువ్వు కూడా దొరకడానికి సిద్ధంగా ఉండవు అనే సంగతి తెలుసు. పాపం ఈడు అరెస్టు తోటి ఇంకొకటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడండి. వాడి చరిత్ర కూడా తొందరలో బయటకు వచ్చింది. వాడెవడో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండేది. గుట్కా నాని పరార్, ఎక్కడ దాకా వెళ్ళాడో తెలియదు. ఓకే, ఇప్పటికీ చెప్పేది ఏంటంటే కనుక, వల్లభనేని వంశీ ఆ రోజు చేసిన దాష్టికానికి గన్నవరం ఆఫీసు పగలగొట్టిన విధానం ఎలాంటిదో ప్రత్యక్షంగా నేను అక్కడ నుండి చూశాను. నేను ప్రత్యక్ష సాక్షిని. ఏం చేసుకుంటారో చేసుకోండి నా కొడకలారా.